నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. వివరాల్లోకి వెళితే ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ ఎంబసీ మరియు ఇండియన్ డాక్టర్స్ ఫోరం శనివారం ఆదాన్లోని కోఆపరేటివ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్లో నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో కువైట్ లోని భారతీయ ప్రవాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారి ఆధ్వర్యంలో జరిగింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సిబ్బంది శిక్షణ మరియు దాతల యొక్క స్థావరాన్ని విస్తరించడం ద్వారా కువైట్ జాతీయ రక్త మార్పిడి వ్యవస్థను బలోపేతం చేయడానికి మంత్రిత్వ శాఖ యొక్క నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. రక్తదానం చేయడం కేవలం వైద్య ప్రక్రియ మాత్రమే కాదు, అనుబంధం మరియు కరుణ యొక్క గొప్ప వ్యక్తీకరణ అని మేము నమ్ముతూ ఉన్నాము. ఇది ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడంలో సమాజం యొక్క పరిపక్వత మరియు సంఘీభావానికి సంకేతమని చెప్పేసి ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ ఆల్ అవాదీ గారు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రాణాలను కాపాడటానికి మరియు ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడే స్వచ్ఛంద మరియు చెల్లించని రక్తదాతలను గౌరవించే రోజుగా జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటారని చెప్పి మంత్రి గారు తెలియజేశారు. ఏది ఏమైనా సరే కానీ కువైట్ లోని ప్రజలు ఎవరైతే రోగులు ఉన్నారో ఆ యొక్క రోగుల కోసం మనం చూసుకుంటే రక్తదానం చేసిన భారతీయులకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన ఇండియన్ ఎంబసీకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.